श्री गणेशाय नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री गुरुभ्यो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। श्री गुरुपीठं వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। 27/2025 ఆదివారం నుండి 26/7/2025 శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువుల పట్ల కానీ, సంతానం, వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। ఈ కుంభరాశి వారికి ఈ వారం గతం కన్నా అంటే ముందు వారం కన్నా ఈ వారం అనేది కొద్దిగా భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చును। దానికన్నా కొద్దిగా పర్వాలేదు। ఈ వారం అనేది ఈ కుంభరాశి వారికి మంచి యోగ్యంగా ఉంటుంది, మంచి ఫలితాలను పొందుతారు। ఆదాయం విషయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది। అలా అని చెప్పి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి, ఖర్చులు పెట్టుకుంటే కనుక చాలా ఇబ్బందులు పాలవుతారు। అలాగే ఆర్థిక సంక్షోభాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది। ఆర్థిక సమస్యలు కూడా మీకు కొంచెం మెరుగుపడతాయి, మెరుగుపడి ముందుకు వెళ్తారు। ఉద్యోగం ఆశించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి నచ్చినట్టుగా మంచి ఉద్యోగం వస్తుంది। ఆ ఉద్యోగంలో పాల్గొంటారు, వెళతారు, చక్కగా మంచి పేరు తెచ్చుకుంటారు। పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంతో పాటు మంచిగా దాంట్లో ఇంకా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్ని పెరిగి మంచి పై స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతుంది। దాంతో పాటు విద్యార్థులు సృజనాత్మకంగా జాగ్రత్తగా ఉండడం వలన మంచి రంగంలో విజయం సాధిస్తారు। ఎందుకంటే విద్యార్థులకి చక్కనైన విద్య అభ్యసించడంతో పాటు మీరు అనుకున్న పని అనేది ముందుకు వెళతారు। ఆ విద్యలో అన్ని రంగాల్లో ఉన్న విద్యలో వారికి అంతా శుభ ఫలితమే ఏర్పడుతుంది। ఇలా ఏర్పడడం వల్ల మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యా రంగంలో ఉన్న వారికి చాలా మంచి ఉంటుంది। జీవిత భాగస్వామి సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈ వారం అనేది చిన్న చిన్న ఒడిదుడుగులు ఉంటాయి। సంతాన విషయంలో కూడా కొంచెం ముందుకు ఉంటుంది। అంటే ఏ విధంగా అంటే ముందుకు వెళ్ళడం కారణం ఏంటి అంటే నాకు అర్థం ఏంటంటే ఎవరికైనా సరే ఇంకా ఫలితం పొందని వాళ్ళు అంటే పెళ్ళి 5 ఏళ్ళు అయిపోయిందంటే ఇంకా మనకి సంతానం కలగట్లేదు, చాలా పూజలు చేసి ఉంటాము, ఇలాంటివి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే చెప్పే విశేషం ఏంటంటే ఈ వారం మంచి ఫలితాలను కూడా యోగ్యంగా మీరు వింటారు, మంచి యోగ్యమైన ఫలితాన్ని వింటారు కాబట్టి మీకు అది కూడా బాగానే ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది। ఆ విషయంలో మీరు ఇబ్బంది పడక్కర్లేదు। తర్వాత ఆరోగ్యం విషయంలో కూడా బాగానే ఉంటుంది। ఈ వారం అంతా కూడాను ఆరోగ్యంలో బాగానే ఉంటుంది, కానీ బాగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో మాత్రం। దాంతో పాటు వ్యాపార వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది। దాంతో పాటు ద్వితీయ రాజ్యాధిపతి ఈ లాభాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వలన చెడు దృష్టి ఏదైతే పడుతుందో వాళ్ళ మీద, దాని మీద, ఆ గ్రహం మీద, దానివల్ల ఈ వారంలోని ఈ యొక్క కుంభరాశి వారికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఏదైనా వాహనం మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోవడం కానీ, ఎవరు గుద్దకపోయినా మీరే కింద పడిపోవడం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి। అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి। ఉద్యోగ విషయాలు చూస్తే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మెరుగుపడే అవకాశం ఉంది, అదొకటి బాగుంటుంది। కోర్టు వ్యవహారాల పట్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు, ఇంకా మిమ్మల్ని ఏది ఆపక్కర్లేదు। ఈ కుంభరాశి వారికి ఈ వారం కోర్టు వ్యవహారాల పట్ల విజయం మీ ముందు ఉంటుందని చెప్పవచ్చు। శరీరంలో ఉన్న రుగ్మతలు ఏవైతే ఉంటాయో ఈ వారం అంతా కూడాను అవి తొలగిపోయి అనారోగ్య సమస్యలు కూడా బయటికి వెళ్ళిపోయి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్పవచ్చు। అలాగే వివాహం, వైవాహిక జీవితంలో ఉన్న వారికి, అవివాహితులకి ఈ వారం అనేది వివాహం కుదిరి చక్కగా మీరు ముందుగా వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రేమ వివాహాలు మాత్రం ఈ వారం ఈ యొక్క రాశి వారికి మంచిది కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి। తొందరపడి మాత్రం వెళ్ళిపోయి వివాహం చేసుకుంటా అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కావున మీరు నెమ్మదిగా ఆచితూచి అడుగు వేయండి। దాంతోపాటు అలాగే చదువుల పట్ల విద్యార్థులకి విద్యలో మంచి యోగ్యంగా ఉంటుంది, వాళ్ళకి చక్కగా ఉంటుంది, బాగుంటుంది విద్యార్థులకి।
అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశి వారు తొందరపడి మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఇబ్బంది పడే అవకాశం ఉంటారు. అలాగే అనాలోచితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే తప్ప ఆలోచించి ముందుకు అడుగు వేయండి. అడుగు వేస్తే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతి పనిలో కూడా అవతల వాళ్ళ సలహా తీసుకోండి. తొందరపడి మీ నిర్ణయం పరిగెట్టుకోండి. మీ నిర్ణయం తీసుకుని దాని మీద మేము పరిగెట్టి వెళ్తాము అనే దాని మీద ఉండకండి. మీ స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరైనా సరే అడిగి మీరు ఇలా చేస్తే బాగుంటుందా లేదా అని జాగ్రత్తగా తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. అలాగే ఈ రాశి వారు ఎరుపు వస్త్రం కానీ తెలుపు వస్త్రం అయితే కలిపి ఉన్నది అలా వేసుకోవడం చాలా మంచిది. ఉట్టి తెలుపు పూర్తిగా వేసుకోకూడదు కాబట్టి తెలుపు వస్త్రంతో పాటు ఎరుపు కానీ అలాగే గులాబీ రంగు కానీ దీంతో పాటు నారింజ రంగు ఏదైనా పర్లేదు. ఈ 4 ఏదైనా మిశ్రమం కలిసిన అంటే మల్టీ కలర్ అంటుంటాం కదా, అలాంటిది ఏదైనా ధరించి మీరు ఏదైనా పనికి వెళ్తా ఉంటే వెళ్ళండి. మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. దాంతోపాటు ఈ వారం అంతా కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, రాముల వారి రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం మంచి విశేష ఫలితం. అలాగే ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శనం చేసుకోండి. రామ మందిరం కూడా సందర్శనం చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందుతారు.